సైబర్ నేరాలు, సైబర్ భద్రత అనేటటువంటి ధారావాహికలో డాక్టర్ సివి కృష్ణవేణి గారు గత వారం ముఖ్యంగా సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఏంటి, ముఖ్యంగా పాస్వర్డ్స్ విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, అలాగా కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఈ ధారావాహికలో ఇవాళ మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మరి ముఖ్యంగా ఈ మొబైల్ డేటా లేకపోతే వైఫై డేటా తీసుకోవటము, ఎక్కడి నుంచైనా తీసుకోవడము, రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై అవైలబుల్ అంటారు, లేకపోతే ఇంకొక పార్క్కి వెళ్తే అక్కడ వైఫై అవైలబుల్ అంటారు, హోటల్కి వెళ్తే వైఫై ఇవ్వండి అని అడుగుతారు, ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ తీసుకుంటారు. ఇలా మరి ఈ వైఫైలు అవి తీసుకోవటం ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక వైఫై రూటర్ పెట్టుకున్నాం అనుకోండి, మనము ఏ వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నాము, ఏమేమి మెయిల్స్ పంపిస్తున్నాము, కాన్వర్జేషన్ ఇదంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. అంత కావాలంటే మనము వెబ్సైట్ బ్రౌజర్లోకి వెళ్తే అక్కడ హిస్టరీ అని ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు మనము వాళ్ళ వైఫై వాడామనుకోండి, బయట వైఫై, అక్కడ మనం ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఏమేమి చేస్తున్నామో వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు మన మొబైల్ యాక్సెస్ కానీ మన ల్యాప్టాప్ని కానీ దీన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకొని మన డేటా యాక్సెస్ అంటే మన కంప్యూటర్ మన మొబైల్లో ఉన్న డేటా యాక్సెస్ వాళ్ళకి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళు ప్రాపర్ పనికి యూస్ చేయరు, మిస్యూజ్ చేస్తారు. సో అందుకని సైబర్ క్రైమ్స్కి మనం అవకాశం ఇవ్వకుండా బయట ఉన్న వైఫైని యూటిలైజ్ చేసుకోకూడదు. కానీ అవదు కదా. మరి ఈ రోజున మనం కంప్యూటర్ మీద, ఇంటర్నెట్ పైన, సెల్ ఫోన్స్ పైన ఇంతగా ఆధారపడినటువంటి నేపథ్యంలో మనము వెళ్ళటము, హోటల్స్లో వాళ్ళ వైఫై తీసుకోవడం అన్నీ చాలా సర్వసాధారణంగానే జరుగుతున్నాయి. ఇక్కడ అథెంటిక్ వైఫై ఏంటి, లేకపోతే ఇలాగ చేసేటటువంటి వాళ్ళు ఎట్లాగా డిఫరెన్షియేట్ చేయొచ్చు? సో అప్పుడు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్కి డిజిటల్ సర్టిఫికేట్స్ అండ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ వాళ్ళ వైపు నుంచి ఉంటుంది. ఎన్క్రిప్టింగ్ ఆఫ్ ద డేటా ఇలాంటివన్నీ ఆ ప్రొటెక్షన్ ఉన్న వైఫై అనుకోండి, మనం యూస్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు మనము పలానా హోటల్కి వెళ్ళి ఆ టైం డ్యూరేషన్లో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ వైఫై, ఇప్పుడు ఏంటంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం అక్కడ ఉండి అవి యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మన బాధ్యులు అవుతారు. సో మనము అక్కడ యూస్ చేస్తున్నాము, వాళ్ళ డేటా సెక్యూరిటీ మెకానిజమ్స్, వాళ్ళ డేటా బ్రీచ్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ మనం అంటే ఆలోచించవలసింది, ఆ హోటల్ వాళ్ళు ఏదో చేస్తారు అని కాదా, హోటల్ వాళ్ళు చేస్తారా, లేదా హోటల్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కంప్యూటర్ని కూడా ఎవరైనా ఏదైనా హ్యాక్ చేయడం ద్వారా? ఇక్కడ రెండు విధాలుగా జరగచ్చు. ఇలాంటిది మనము జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్లు వాటికి వెళ్ళినప్పుడు కూడా మనం తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్అవుట్ కోసం వెళ్ళాము, అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు గోడకి ఒక వాట్సాప్ నంబర్ ఉంది, ఆ నెంబర్కి పంపించేసేయండి, ఆర్ ఒక ఈమెయిల్ ఐడి ఉంది, ఆ ఈమెయిల్ ఐడికి డేటా పంపించేసేయండి, మేము ప్రింట్అవుట్ ఇస్తామంటాం. మనకి ఆ ప్రింట్అవుట్స్ కానీ ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనో మనం వాళ్ళకి పంపిస్తాం. ఇక్కడ ఒకటి వాళ్ళు మన డేటాని సెల్ చేయొచ్చు క్రిమినల్స్కి, అది ఒక అవకాశం కావచ్చు. లేదు మనకు తెలిసిన వాళ్ళే, దే ఆర్ ఆల్సో సో ఆనెస్ట్, మంచిగానే ఉన్నారు, అలాంటివి ఏం జరగలేదు అంటే ఈ సైబర్ క్రిమినల్స్ వాళ్ళ సిస్టమ్ని ఫోకస్ చేయొచ్చు, వాళ్ళ సిస్టమ్ని యాక్సెస్ తీసుకుంటే కూడా మన డేటా వస్తుంది. దీని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి మన డేటా పంపించిన తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేయించాలి మనం వాళ్ళతో. ఎస్. అంత చేయడానికి అవతల వాడు మళ్ళీ లేదండి టైం బిజీగా ఉంది, తర్వాత చేస్తాను, లేదు మనం పంపించిన డేటా ఇంకా వాళ్ళకి అవసరం ఉండదు, ప్రింట్అవుట్ ఇచ్చిన వెంటనే డిలీట్ చేయండి అంటే వాళ్ళ మెమరీ కూడా సేవ్ అవుతుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా డిలీట్ చేసేస్తారు. ఇంకొకటి, బయట ఇంటర్నెట్ సెంటర్లకి ఈ మధ్య తక్కువే యూస్ చేస్తున్నారు. ఇన్ కేస్ మనము వేరే వాళ్ళ సిస్టమ్ యూస్ చేసినా సరే మనం సైన్ అవుట్ అయిపోవాలి. అలా సైన్ అవుట్ అవ్వకుండా అలాగే ఉండటం వల్ల కూడా మిస్యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ప్రికాషనరీ మెషర్స్. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉందండి, వాట్సాప్ వెబ్ అనేది బాగా వాడుతున్నారు. వాట్సాప్ నుంచి డైరెక్ట్గా సెల్ ఫోన్కి కనెక్ట్ చేసి, కంప్యూటర్కి కనెక్ట్ చేసి, డెస్క్టాప్ కనెక్ట్ చేసి, లేకపోతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మన సెల్వలో ఉండే డేటాని అక్కడ తీసుకుని అట్లా పంపించడం, అవన్నీ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పండి?
సో, యాక్చువల్‌గా మనం మొబైల్ ఈజ్ ఎ స్మాల్ డివైస్. మనకి యాక్సెస్ ఉండడం కోసం డేటా మనం ఇంటికెళ్ళిన తర్వాత గూడా ఒక్కోసారి ఆఫీస్ వర్క్ చేయాల్సొస్తుంది. అందుకని ఆఫీస్ డేటా మనం మొబైల్‌లో సేవ్ చేసుకొని, అలా పెట్టుకొని ఉంటాం. కానీ వన్స్ ఆఫీస్‌కి చేరిన తర్వాత సిస్టమ్‌లో వర్క్ చేయాలి అంటే ఈ వాట్సాప్ వెబ్ కనెక్టివిటీ ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ గూడా డౌన్‌లోడ్ చేసుకొని ప్రాసెస్ చేయడానికి అదంతా. సో, అలా చేస్తున్నప్పుడు అక్కడ మనం స్కాన్ చేసుంటాం. స్కాన్ చేసి ఈ మొబైల్‌ని ఇలాగే తీసుకెళ్ళిపోయామనుకోండి, అది అలాగే ఉంటుంది. దట్ టూ ఇక్కడ మనం ఒక మొబైల్‌తో మోర్ దాన్ 1 వాట్సాప్ వెబ్, మోర్ దాన్ 1 సిస్టమ్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనము ఆ సిస్టమ్ నుంచి లాగౌట్ అవ్వాలి కంపల్సరీ. ఇన్ కేస్ అవ్వడం మర్చిపోతే మన మొబైల్ నుంచి లాగౌట్ అవ్వాలి. సో, దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా వాట్సాప్ వెబ్ యూజ్ చేశాము అంటే ఆఫ్టర్ యూసేజ్ అక్కడ లాగౌట్ అవ్వాలి. ఇన్ కేస్ మర్చిపోయాము అంటే చెక్ యువర్ మొబైల్ లింక్డ్ ఇన్ డివైజెస్లో లింక్ అయి ఉందా లేదా అని. ఆ లింక్ అయి ఉన్న డివైజెస్ని సైన్ అవుట్ అవ్వాలి. అవ్వకపోతే, ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది? సో, ఇన్సైడర్ థ్రెడ్స్, ఇన్సైడర్ ఇంట్రూడర్స్ అని ఉంటారు. అంటే మన ఆర్గనైజేషన్‌లోనే కాచుకొని ఉంటారు. అంటే ఈమెయిల్ ఇప్పుడు మెయిల్ ఎలాగైతే మనం సైన్ ఇన్ అయ్యి లాగౌట్ అవ్వకుండా అలాగే పెడితే ఆ డేటాని స్టీల్ చేసే అవకాశం ఉందో, ఈ వాట్సాప్ వెబ్ గూడా ఈ కాన్వర్జేషన్స్ ఇది ఇంకా డేంజరస్. ఈమెయిల్‌లో అయినా ఓన్లీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ డేటా ఉంటది. కానీ వాట్సాప్ వెబ్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ గూడా ఉంటది. సో, దట్ ఈస్ అవర్ ఓన్ రిస్క్ వితౌట్ సైనింగ్ ఔట్ అని. అంటే మనం చూస్తున్న ఫోటోలు, మనం ఎవరికైనా పంపించిన డేటా, ఫోటోలు, వాళ్ళతో మాట్లాడేటటువంటివి, వాళ్ళతో మనం చేసేటటువంటి ఎవరి మీదైనా మనం అలిగేషన్స్ చేయొచ్చు. లేకపోతే మనం ఎవరితో వీళ్ళకి గొడవలున్నాయా, ఎవరితో గొడవలు లేవా, మొత్తం మన చరిత్ర మొత్తం గూడా అక్కడ స్కాన్ తీసుకెళ్ళి అయిపోతుంది. ఆ వాట్సాప్ వెబ్‌లో స్కాన్ చేసి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది మనకి. కాబట్టి వాళ్ళు కామ్‌గా ఇవన్నీ కూడా తీసేసుకొని, వాళ్ళు దాచుకొని, మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వాళ్ళు చేసి, తర్వాత ఎప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో చేయటం మిస్‌యూజ్ గానీ, చేస్తారు. మనల్ని ఇబ్బంది పెట్టడం గానీ, మనల్ని ఏదైనా అనటం గానీ, ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది. వాట్సాప్ వెబ్ కంటే మెయిల్ యూసేజ్, డ్రైవ్ యూసేజ్ బెటర్. ఇన్ కేస్ యూజ్ చేస్తే ఇది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు వాట్సాప్ వెబ్ యాక్చువల్లీ. వాట్సాప్ యూసేజ్ ఇస్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. సో, బెటర్ టు అవాయిడ్ సచ్ కమ్యూనికేషన్ అండ్ గో ఫర్ అఫీషియల్ అండ్ ఫార్మల్ కమ్యూనికేషన్. రెండిటికి తేడా ఏమిటి? ఇన్ఫార్మల్ అంటే ఇక్కడ నేను మీకు పంపించి డిలీట్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ మెసేజ్ నేను పంపలేదు అని చెప్పొచ్చు. సో, డినయింగ్ దట్ ఐ డిడ్ ఇట్, అది ఒకటి అవకాశం ఉంది. మెయిల్ అనుకోండి, పంపించి నేను పంపలేదని చెప్పలేము. అక్కడ నోట్ అయ్యి ఉంటుంది, నో యూ హ్యావ్ సెంట్ అని. సో, డేటా మనం పంపడమే కాదు, మనకి ఒకరిని నుంచి డేటా పంపించమంటాము, అవ్వలేదని కూడా అవ్వలేదు, నువ్వు నాకు పంపలేదు అలా చెప్పినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆ ప్రూఫ్ ఉంటుంది. అదే వాట్సాప్ అనుకోండి, డిలీట్ చేస్తారు. సో, దిస్ ఈజ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ఫార్మల్. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమందికి అబ్బా ఇవన్నీ నాకెందుకు అవసరమో, నాకేం పెద్ద ఇంత అవసరం పడదు కదా అట్లా అనుకుంటుంటారు. కానీ ఈ సైబర్ నేరాలు, ఈ సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా స్మార్ట్గా చాలా చేసేటటువంటి వాళ్ళు. ఈ సైబర్ నేరాలు ఇవన్నీ బారిన పడేవాళ్ళు ఎవరైనంటే కొంచెం అజాగ్రత్తగా ఉండేవాళ్ళు, బద్ధకస్తులు, సులభంగా అన్నీ జరిగిపోవాలనుకునేటటువంటి వాళ్ళకి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని మీరు చెప్పే మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్లో మీరు ఇంటి నుంచే వర్క్ చేయొచ్చు, మీరు ఒక 3,000 సంపాదించవచ్చు, 4,000 సంపాదించవచ్చు అని చెప్పి ఇంకో రకమైనటువంటి మోసం కూడా కొన్ని జరుగుతున్నాయి కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? ఇక్కడ తెలిసి మనము సైబర్ క్రైమ్‌లో బారిన పడటం ఒకటే అయితే, మనకు తెలియకుండా కూడా మన పైన సైబర్ అటాక్స్ జరుగుతాయి. ఇప్పుడు గ్రీడీనెస్ వల్ల మనము తక్కువ సమయంలోనే ఆర్ ఈజీగా మన డబ్బులు మల్టిప్లై అవుతున్నాయి అని ఎవరైనా చెప్తే నమ్మడం. ఒకటి కొత్త వాళ్ళు చెప్తే నమ్మకపోవచ్చు. అందుకని వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాము, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, వాళ్ళు మనకి తెలీదు, కొత్త వాళ్ళు మనతో
పరిచయాన్ని పెంచుకుంటారు. ఒక ఫ్రెండ్ లాగా కొంతకాలం మనం ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళు ఏదైనా సజెషన్ ఇస్తే మనం ఫాలో అవుతాం. మన విషయాలన్నీ చెప్తాం. నేను ఎర్న్ చేయాలనుకుంటున్నాను. ఆర్ నా సాలరీ సరిపోవట్లేదు. ఏదైనా అవకాశాలున్నాయా? అట్లా ఏవన్నా చెప్పినప్పుడు వాళ్ళు మన సిట్యుయేషన్‌ని తీసుకొని వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తారు. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఈ పని చేయండి మీరు. రోజుకి ఒక 3000 రూపీస్ సంపాదించొచ్చు. ఒక్క రోజుకి 5000 రూపీస్ అలా అన్నీ చెప్తారు. సరే అని మనం నమ్మేసి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ వాళ్ళు కొంచెం వర్క్ ఇస్తారు. మీకు అలవాటు అవ్వాలి గదా అని ఒక 300 రూపీస్ పే చేస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం వర్క్ ఇంక్రీజ్ చేసి 500 రూపీస్. ఇలా హండ్రెడ్స్ ఎన్ని రోజులు అలా కాదు. ఒక పని చేయండి. ఇంత అమౌంట్ డిపాజిట్ చేశారనుకోండి, ఒక ఫ్రాంచైజ్ ఆఫ్ బిజినెస్ మీకు ఇస్తాము. సో, అప్పటినుంచి మీకు ఇంత అమౌంట్ ఎవ్రీ డే 5000 రూపీస్ రిటర్న్ వస్తుంది అంటాం. అప్పుడు మనం బయట ఎవరి దగ్గరైనా సరే అప్పు చేసైనా ఈ 50,000 రూపీస్ పెట్టి అది స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం. సో, ఇక్కడ ఆ అమౌంట్ ఎప్పుడైతే మనం అక్కడ డిపాజిట్ చేస్తామో, అప్పటి నుంచి కూడా డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంక్ నుంచే పంపిస్తూ ఉంటాం. సో, మన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి రీచ్ అవుతాయి. సో, ఇలాంటివన్నీ కూడా ఫ్రాడ్స్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి. బ్యాంక్ డీటెయిల్స్ రీచ్ అవ్వడమే కాదు, ఈ 50,000 పంపించిన అమౌంట్ మరుక్షణం కూడా కూడా తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా కట్ అయిపోయి అక్కడి నుంచి మనకి వర్క్ ఏమి ఇవ్వకుండా జరిగే అవకాశం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. కాబట్టి అది అలా నమ్మి వాళ్ళకి 50,000 వేయటం అనేటటువంటిది కూడా అది కరెక్ట్ కాదు. లేదు. అంటే కొన్నాళ్ళు మీకు వాళ్ళు 500 నమ్మిస్తారు. ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం అంటే ఇదే. సోషల్ మీడియాలలో కొత్త వాళ్ళు పరిచయం చేసుకొని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇంకా మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఫైల్స్ పంపించి ఆ ఫైల్స్ ద్వారా మన డేటా చోరీ చేస్తారు అని చెప్తారండి. అది చూడంగానే ఆ ఫైల్ని మనము ఓపెన్ చేయాలి అనిపించేటట్టుగా అట్లా ఉంటుంది. దాన్ని కొంతమంది ఇది .apk ఫైల్ అని అలా స్కామ్ అని కూడా అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇది ఆండ్రాయిడ్ ప్యాకేజ్ యాక్చువల్గా. అంటే ఈమెయిల్స్, వెబ్సైట్స్, మొబైల్ యాప్స్. ఈ యాప్ అంటే .apk ఎక్స్టెన్షన్తో వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యూజువలీ మనము అథెంటికేటెడ్ సోర్సెస్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. లైక్ గూగుల్ ప్లే స్టోర్ లాంటివి మనం డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప, మనకి వాట్సాప్లలో ఈ మధ్య సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మీకు ఈజీగా పే బిల్స్ ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. మీ లీవ్ అకౌంట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లింక్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, బ్యాంక్ నుంచి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అలా వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా అన్ఆథరైజ్డ్ లింక్స్ ఫర్ మొబైల్ యాప్స్. ఇంకా దీన్ని ఎలా యూస్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే 9:30 అరౌండ్ ఆ టైంలో ఒక బ్యాంక్ అని ఆ క్రిమినల్ నమ్మించడానికి అరౌండ్ 9:30 అలా కాల్ చేసి, సో మీ అకౌంట్ బ్లాక్ అయింది, మేము ఇక్కడ సర్వర్స్ కొంచెం మెయింటైన్ చేస్తున్నాము, నేను ఒక లింక్ పంపించాము మేము, దాన్ని ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ యాప్ మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో బై ద టైమ్ బ్యాంక్ ఓపెన్స్ మీది నార్మల్గా అకౌంట్ ఉంటుంది, లేదంటే ఫ్రీజ్ అయిపోతుందని చెప్తారు. సో అలా చెప్పినప్పుడు మనము ఆ లింక్లో నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అడుగుతుంది నేము, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇలాంటి డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్, CVV నెంబర్, ఇలాంటివన్నీ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అని. సో దట్ మన ఇన్ఫర్మేషన్ మనమే ఇచ్చినట్టు అవుతుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక OTP జనరేట్ అవుతుంది. ఆ OTP కూడా మీరు అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలా చెప్తారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్ డేస్లో ICICI బ్యాంక్ మెసేజ్ పాస్ చేసింది, మేముగా ఇలాంటి .apk ఎక్స్టెన్షన్తో ఏమీ లింక్స్ పంపట్లేదు, ICICI బ్యాంక్ కస్టమర్స్ ఎవ్వరూ కూడా దీన్ని నమ్మి ఇన్స్టాల్ చేసుకోకండి. అంటే ICICI బ్యాంకే కాదు, అంటే ఏ బ్యాంక్ అయినా బట్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేశారు, మేమైతే ఇలా చేయట్లేదు అని. ఏ బ్యాంక్స్ కూడా ఇలా ప్రత్యేకంగా మేమేమి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అడగము, ఫోన్ చేసి మిమ్మల్ని ఇట్లాగేమీ చెయ్యము, మా అధికారులు మీకు అట్లాగేమీ ఫోన్ చేయరు, అలాగనే మెసేజ్లు చాలా పంపిస్తున్నారు. అంటే జాగ్రత్త పడేటటువంటి మెసేజ్లు పంపిస్తున్నారు.
అయినా సరే స్టిల్ మనకి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా ఆర్బీఐ గైడ్‌లైన్స్‌లో ఈ మధ్య ఇంకొక మార్పు జరిగింది. అదేంటంటే ఒకప్పుడు మనము ఆటోమేటిక్ మంత్లీ పేమెంట్ అని కట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రీసెంట్‌గా వచ్చిన ఆర్బీఐ గైడ్‌లైన్స్‌లో అలా ఆటోమేటిక్‌గా కట్ అవ్వకుండా మనకొక మెయిల్ వస్తుంది ఆర్ మెసేజ్. ఆర్బీఐ మన జనరల్ సబ్స్క్రిప్షన్ అప్పుడు మనకి ఒక అలర్ట్ వస్తుంది మన ఫోన్‌పేలో గానీ అలా. అక్కడ మనము యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనే అవకాశం ఉంది. మనము సబ్స్క్రిప్షన్ పే చెయ్యాలి అంటే అప్పుడు యాక్సెప్ట్ అనిచ్చి అంత అమౌంట్ మనము సబ్స్క్రిప్షన్‌కి పే చేస్తాం. ఈ నెట్‌ఫ్లిక్స్‌లు, అమెజాన్, ఇలాంటివి మెయిన్‌గా మనము ఓటీటీ ఛానల్స్ సబ్స్క్రిప్షన్ ఎవ్రీ టైమ్ ఎందుకు మనం పే చేయటము అనేసి ఇంటర్నెట్ బిల్స్ అలాంటివన్నీ ఆటోమేటిక్‌గా పెట్టాం కదా! ఆ ఆటోమేటిక్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ వల్ల కూడా చేసే ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ హ్యాస్ గివెన్ దీస్ గైడ్‌లైన్స్ టు ఎన్ష్యూర్ అగైన్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ దట్ ప్రతి ఒక్క పేమెంట్‌కి మళ్ళీ మీకొక రిమైండర్ వస్తుంది. అది చూసుకొని ఓకే. అవును, నేను దీనికి కట్టాను కాబట్టి ఈ డబ్బుల్ని మనం ఓకే. సెడ్ అమౌంట్ మనం ఓకే అని చెప్తే అప్పుడు అది కట్ అవుతుంది. అది. అలాంటి దాన్ని కూడా ఏదైనా హ్యాక్ చేసి మళ్ళీ వాళ్ళు దాంట్లోంచి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్‌గా ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ అయ్యింది. అలాంటివి గూడా అంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ విడిగా లాంటివి. అలాంటివి ఏమైనా అయితే అట్లా చేయగలరు. హ్మ్. కానీ ఈ సందర్భంలో మనకు ఆల్రెడీ మనం ఎలక్ట్రానిక్‌గా అవతల వాళ్ళకి ఇంత కట్ చేయని బ్యాంకుకి చెప్పినటువంటి సందర్భాల్లో అలాంటివి ఏమీ జరిగే అవకాశాలు లేవు కదా! అది అథెంటికేటెడ్ సోర్స్ నుంచే వస్తుంది మనకి. అథెంటికేటెడ్ సోర్స్ సోర్సెస్ నుంచే మనం అది కూడా వస్తుంది. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి. ఆపండి. ఒకసారి ఆపండి. మీరు అక్కడ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు నలుగురు కూర్చొని. కాబట్టి ఈ రకంగా ఎంత సౌలభ్యం ఉన్నది అని అనుకుంటున్నామో, సౌలభ్యం ఇంకా తప్పదు. మనం ఎలాగా దీనికి వీటిలోనే మనం ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఇంకా భవిష్యత్తులో ఇంకా పుస్తకాల్లో రాసుకుంటాము, లేకపోతే రికార్డ్స్ అలా మెయింటైన్ చేస్తామంటే అలా ఏది జరిగేది కాదు. ప్రపంచంతో పాటు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి లైన్లో నిలబడితే ఎలాగైతే మనల్ని అలా తోసుకుంటూ వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా, మనమే నడవక్కర్లేదు. అట్లాగే మనము ఈ వ్యవస్థలో వెళ్ళాల్సిందే. కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనేటటువంటిది మీ ద్వారా అర్థమవుతుంది. మీరు చెప్పినటువంటి మాటల ద్వారా కొత్తగా .apk అనేటటువంటి ఫైల్స్ ఏమైనా వస్తే అట్లా మనం డౌన్లోడ్ చేయకూడదు వాటిని. అంతగా మనకు నిజంగా బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా వస్తే మనం బ్యాంకుకే వెళ్ళి లేదా వాళ్ళకి ఫోన్ చేసి లేదా కనుక్కోవాలి. ఇంకా అంతగా వాళ్ళు 2-3 సార్లు 4 సార్లు ఒకటే ఇష్యూ మీద ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు దాంట్లో అథెంటిసిటీ మనకి అర్థమవుతుంది అనే విషయం. కాబట్టి ఇంటర్నెట్ వైఫై బయట ఎక్కడ వాడకూడదు. వాడితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ హోటల్ కానీ ఆ ఏరియా మనం ఎక్కడైతే ఆపరేషన్స్ చేస్తున్నామో వాళ్ళ అథెంటిసిటీ ఎంత ఉన్నది, వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆ సంస్థ, లేదా మనము ఈ మధ్యన చిన్న హోటల్స్లోకి వెళ్ళి ఉంటాము. అక్కడ 1000 రూపాయలకి 600కి 700కి అట్లా ఉన్నప్పుడు అక్కడ కూడా వాడు వైఫై ఇచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఆథరైజ్డ్ సోర్సెస్ ఉండని చోట మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు చెప్పిన ద్వారా అర్థమవుతుందండి. కాబట్టి ఈ సైబర్ నేరాలు, సైబర్ భద్రత అనేటటువంటిది ఈ రోజుల్లో అత్యంత ఆవశ్యకమైనటువంటి ఇది ఇష్యూ. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటించాలి. ఇది వినడం ద్వారా శ్రోతలందరూ కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. తిరిగి వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తారు డాక్టర్ సివి కృష్ణవేణి గారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.